2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. జూన్ నుంచి డిసెంబర్ వరకు, అంటే మిడ్ ఇయర్కి ఎలాగో వచ్చేసాం కాబట్టి జూన్ నుంచి డిసెంబర్ వరకు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఎస్పెషల్లీ ఈ ఇయర్ కనుక చూసుకుంటే కొన్ని డ్రాస్టిక్స్ కూడా మనం చూడటం జరిగింది. అది ఎలా అంటే యుద్ధ వాతావరణం నెలకొంది. దాంతోపాటు మనం ఉగాది తర్వాత షష్టగ్రహ కూటమి ఒకటి చూడటం జరిగింది. మార్పులు చేర్పులు ఈ విధంగా ఉంటాయని వేదిక ఆస్ట్రాలజీ ఇలా చెప్పబడిందని చెప్పేసి గతంలో ఉమాగారు చెప్పడం జరిగింది. సో దానికి తగ్గట్టుగానే వాతావరణంలో మార్పులు చేర్పులను ఉద్దేశించి కూడా ఫర్దర్గా కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటుంది, ఎస్పెషల్లీ విమెన్కి ఏ విధంగా ఉంటుంది అనేది ఈరోజు మనతో పాటు వేదిక ఆస్ట్రాలజీ ఉమాగారు ఉన్నారు. అది వారి మాటలు తెలుసుకుందాం. నమస్కారం ఉమాగారు. నమస్తే నాగరాజు గారు. వేదిక ఆస్ట్రాలజీ ప్రకారం కనుక మనం చూసుకుంటే అంటే కన్యా రాశి వారికి ఎస్పెషల్లీ విమెన్కి హెల్త్ విషయంలో ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంది? తప్పకుండా అండి. కన్యా రాశి స్త్రీలు అంటే మనం కన్యా రాశి కోసం మాట్లాడుతున్నాం అంటే ద ఒరిజినల్ 6th హౌస్ అనండి. అంటే ఇది ఆల్రెడీ 6th హౌస్ అంటే రోగస్థానము. కానీ కన్యా రాశి వాళ్ళు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే వాళ్ళు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో జన్మించినటువంటి వాళ్ళుగా మనం చెప్పచ్చు. చాలా గొప్ప ఆరోగ్యము, గొప్ప ఆయుష్ అన్నీ ఉంటాయి వీళ్ళకి. అయితే మేజర్గా మనం మాట్లాడుకోవాలి అనుకుంటే గోచారం అయితే స్వతహాగానే వీళ్ళకి ఆరోగ్యం చాలా బాగుంటుంది. హెల్త్ అనేది చాలా మెయింటైన్ చేస్తారు, చాలా బాగుంటుంది. ఫిజికల్గా సెన్సిటివ్ అయినప్పటికీ కూడా ఎలాంటి డిస్ట్రాక్షన్స్, అలవాట్లు, వ్యసనాలు ఇలాంటివి ఏమీ రాకుండా, బాడీని ఎఫెక్ట్ చేయకుండా చాలా జాగ్రత్తగా బాధ్యతగా చూసుకుంటారు. ఇది చాలా కన్యా రాశి వాళ్ళకు ఉన్నటువంటి గొప్ప గుణము. అయితే కొన్ని సందర్భాల్లో ఎవరైనా ఎంత జాగ్రత్తగా చూసుకున్నా ఆరోగ్య సమస్యలు ఏదో ఒకటి వస్తూనే ఉంటాయి. వంశపారంపర్యంగా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అయితే ముఖ్యంగా వీళ్ళకి ద ఒరిజినల్ 6th లార్డ్ శని అవ్వడము. సో ద ఒరిజినల్ 6th లార్డ్ వీళ్ళకి శని అవుతారు. సో శని అవ్వడం వల్ల ఏంటి అంటే కన్యా రాశి వాళ్ళకి బయట నుంచి వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలు మనం ఆల్రెడీ ఇందాక చెప్పుకున్నాం. సో ఇప్పుడు మళ్ళా చెప్పుకుందామండి. మనకి అర్థం అవ్వడం కోసము ఉన్నటువంటి ఆరోగ్య సమస్యల్ని మనం 5గా విభజించి చూసినట్లయితే అందులో మొట్టమొదటిది దోషజ రోగము అని చెప్పబడిందండి. దోషజ రోగము అంటే ఏమిటి అంటే దీంట్లో 3 రకాలుగా ఉంటాయి. వాత, పిత్త, కఫ. ఈ 3 రకాల యొక్క ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలు. మొదటిగా వాత దోషాన్ని మనం తీసుకుంటే కనుక ఈ యొక్క వాత దోషం ద్వారా నొప్పులు కానీ, కీళ్ల వాతములు, పక్షవాతములు, జాయింట్ పెయిన్స్ ఇవన్నీ కూడా వెన్నుపూసకి సంబంధించిన ఇబ్బందులు అన్నీ కూడా వాత దోషానికి సంబంధించినవి. ఇది శని ఆధిపత్యాన్ని వహిస్తూ ఉంటారు. పిత్త దోషము గ్యాస్ట్రిక్ ట్రబుల్ కానీ, ఎసిడిటీ కానీ, అల్సర్లు కానీ, లార్జ్ ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్ సమస్యలు ఏవైనా ఉన్నా సరే ఇది పిత్త దోషంలోకి వస్తుంది. దీనికి అధిపతి చంద్రుడు వహిస్తూ ఉంటారు. అదేవిధంగా కఫ దోషము అనేటువంటిది అంటే ఈ ఊపిరికి సంబంధించినటువంటి ఇబ్బందులు, ఆస్తమా, సైనస్ కానీ, శ్లేష్మ రోగాదులు కానీ, లేకపోతే ఎనీథింగ్ వీటికి సంబంధించినవన్నీ కూడా కఫ దోషానికి వస్తుంది. ఇది బుధుడు ఆధిపత్యాన్ని వహిస్తూ ఉంటారు. అయితే ఇక రెండవది మేజర్గా ధాతుజ రోగములని చెప్పబడింది నాగరాజు గారు. అంటే శుక్రుడు ఆధిపత్యాన్ని వహిస్తూ ఉంటాడు. దీని మూలాన ఏంటి అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కానీ, టిష్యూస్ వల్ల వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలు కానీ అని చెప్పచ్చు. సో దీనివల్ల ఏంటి ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇన్సులిన్ అనేటువంటి హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల డయాబెటీస్ వస్తుంది. థైరాయిడ్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల సంతానానికి ఇబ్బంది అవుతుంది. ఈస్ట్రోజన్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల పర్సనల్ ప్రాబ్లమ్స్, ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ అవి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇది శుక్రుడు ఆధిపత్యాన్ని వహిస్తూ ఉంటారండి. అయితే మూడవది మానసిక రోగము అని చెప్పబడింది. అయితే దీనికి ఆధిపత్యం చంద్రుడు, కేతువు లేదా చంద్రశనుల యొక్క కాంబినేషన్, ఇలాగా కొన్ని కాంబినేషన్స్ వహిస్తూ ఉంటాయి. సో దీని మూలాన ఏంటి అంటే యాంగ్జైటీ ఇష్యూస్ కానీ, ఓవర్ థింకింగ్ కానీ, నెగిటివ్ థింకింగ్ కానీ, లేకపోతే ఏదైనా సరే మానసికంగా వాళ్ళు పడేటువంటి ఒత్తిడి, స్ట్రెస్ కానీ, ఫ్రస్ట్రేషన్ కానీ అన్నీ కూడా ఈ మానసిక రోగాల్లోకి వస్తుంది. దానికి ఆధిపత్యం చంద్రుడు, కేతువు, చంద్రశనుల కాంబినేషన్ ఇలా ఉంటూ ఉంటాయి. నాలుగవది ఏంటి అంటే ఆగంతుజ రోగములు అని చెప్పబడింది. అంటే మనం ఫిజికల్గా, మెంటల్గా ఫిట్గా ఉన్నప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో బయట ప్రదేశాలకు వెళ్ళినప్పుడు బయట నుంచి వచ్చేటువంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ, వైరల్ ఫీవర్స్ కానీ, బ్యాక్టీరియా కానీ మనకు ఎఫెక్ట్ అయ్యి మన బోత్ మెంటల్ అండ్ ఫిజికల్ హెల్త్ రెండు డ్యామేజ్ అవుతాయి. దీనికి ఆధిపత్యం రాహు వహిస్తూ ఉంటారు. అందుకే చూడండి కరోనా వైరస్ రాహువుకి సంబంధించినటువంటిది, శనికి సంబంధించినటువంటిది. అయితే బయట నుంచి వచ్చేటువంటి వైరస్లు, ఇలాంటి బ్యాక్టీరియా తదితర వచ్చేటువంటి సమస్యలన్నీ కూడా ఈ ఆగంతుజ రోగంలోకి వ్యవహారంగా మనం చెప్పబడుతోంది. అయితే 5వది కర్మజ రోగములు అని ఉంటాయండి. అంటే కాన్జెనిటల్గా మనిషికి వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలని మనం చెప్పచ్చు. కొంతమందికి పుట్టుకతోనే మాటలు సరిగ్గా రాకపోవడం, లేకపోతే పుట్టుకతోనే డయాబెటీస్ వస్తుంది.
పుట్టిన తర్వాత ఒక 4-5 ఇయర్స్కి చిన్నపిల్లలకి వచ్చేస్తుంది కంటి సమస్యలు. తర్వాత సిహెచ్డి హార్ట్ ట్రబుల్స్, కాన్జెంటల్గా వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలు కర్మజ దోషము అంటారు. 8th హౌస్ బట్టి 8th హౌస్లో ఉండేటువంటి గ్రహ సంచారము బట్టి అది నిర్ణయించబడుతుంది. అయితే ఇప్పుడు ఇవన్నీ కూడా 5 సమస్యలు ఈ సింహరాశి వాళ్ళకు ఉంటాయని కాదండి, ఒక క్లారిటీ కోసం మనం చెబుతున్నాము. అయితే ప్రస్తుతం మాట్లాడేటువంటి సింహరాశి వాళ్ళకి ఎలాంటి ఆరోగ్య సమస్యలు చెప్పబడతాయి అంటే, ప్రధానమైనటువంటి ఆరోగ్య సమస్య దోషజ రోగములో ఉండేటువంటి వాత దోషము. ఖచ్చితంగా ఈ వాత దోషానికి సంబంధించి, వెన్నుపూసకి సంబంధించి, కీళ్ళకి సంబంధించి, ఈ నొప్పులకు సంబంధించినటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మైగ్రేన్, ఈ యొక్క హెడ్కి సంబంధించిన ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. వాత పిత్త కఫదోషములు మూడిట్లోనూ జాగ్రత్తగా ఉండాలి. పైగా చూడండి, సింహరాశికి ద ఒరిజినల్ 12th లార్డ్ చంద్రుడు అవుతారు. అంటే ఈ గ్యాస్ట్రిక్ సంబంధించినటువంటి ఆయనే ఆధిపత్యాన్ని చూస్తుంటారు. పైగా మానసిక ఒత్తిడి కూడా, అంటే ప్రతిరోజు కూడా ఫైనాన్షియల్గా కావచ్చు, పర్సనల్ లైఫ్లో కావచ్చు, ఏ విధంగానైనా సరే ఏదో ఒక ఒత్తిడి అనేటువంటిది పెరుగుతూనే ఉంటుంది. ఏదో ఒక సమస్య, దానికోసం ఆలోచించి ఒక ప్రశాంతత అనేటువంటి సరిగ్గా లేకపోవడం. ఎలా అండి ఇప్పుడు మీరు చెప్పినటువంటి రోగాల్లో కనుక మనం చూసుకుంటే గోచార రీత్యా వీళ్ళకి ఏమి ఉండేటువంటి అవకాశం ఉంటుంది అటు జూన్ నుంచి డిసెంబర్ వరకు కనుక మనం చూసుకుంటే? అంటే ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటి 5 నుండి 5 ఉంటాయని కాదు నాగరాజ్ గారు, అందరూ కంగారు పడద్దు. కన్యారాశి వాళ్ళకి ఈ 5 ఉండేటువంటిది ఏంటి అంటే, 4వది ఆగంతుజ రోగము. బయట పరిస్థితులు బాగా లేనప్పుడు వైరల్ ఫీవర్స్ కావచ్చు, సీజనల్గా వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలు కావచ్చు, లేదా ఈ కరోనా వైరస్ లాంటి తదితర వైరస్లు ఏదైనా బ్యాక్టీరియా సంబంధించిన బయట నుంచి వచ్చినప్పుడు కావచ్చు, వీళ్ళు బాగా ఎఫెక్ట్ అవుతారు. బికాజ్ ఫిజికల్లీ సెన్సిటివ్గా ఉంటారు కాబట్టి. సో అలాంటి సందర్భాల్లో మీరు ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. అండ్ రెండవది వాత దోషము. బికాజ్ శని ఆధిపత్యాన్ని వహిస్తున్నారు కాబట్టి వాత దోషం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఈ సయాటికా కావచ్చు, లేకపోతే ఈఎన్టీ ప్రాబ్లమ్స్ కావచ్చు, నరాలకి సంబంధించినటువంటి ఇబ్బందులు కావచ్చు, స్పాండిలైటిస్ కావచ్చు, డిస్క్ ప్రాబ్లమ్స్, డిస్క్ బల్జ్ అవ్వడం, స్లిప్ డిస్క్ కావచ్చు, వీటికి సంబంధించి మోకాళ్ళ కీళ్ళ వాతములు కావచ్చు, ఎర్థరైటిస్. సో ఈ విషయాల్లో మీరు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ఖచ్చితంగా తీసుకోండి. అదేవిధంగా ఈఎన్టీ ప్రాబ్లమ్స్ విషయంలో తీసుకోండి. ఇదే కాకుండా 12th లార్డ్ మీకు రవి అవుతారు. బోన్స్కి సంబంధించినటువంటి ఇబ్బందులు, సరైనటువంటి ఆహారం, పోషక ఆహారం తీసుకోవడం అనేటువంటిది చాలా అవసరము. ఈ 2 విషయాలు మాత్రమే జాగ్రత్త చూసుకోండి. కన్యారాశి వాళ్ళకి ఎక్సలెంట్గా మీకు రాబోయేటువంటి రోజుల్లో కూడా వచ్చే గ్రహ సంచారం అంతా కూడా చాలా బాగుంది. వాత దోషం లేకుండా, సీజనల్గా వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలు రాకుండా జాగ్రత్త చూసుకుంటే సరిపోతుంది. రాబోయేటువంటి మాసాల్లో ఖచ్చితంగా జూన్, జూలై, ఆగస్ట్ ఈ 3 monthsలోనూ కొద్దిగా ఆరోగ్యము అనేటువంటిది ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటే సరిపోతుంది. పెద్దగా భయపడాల్సినటువంటిది కన్యారాశి వాళ్ళకి ఎలాంటిది లేదు. అయితే మీకున్నటువంటి పర్సనల్ లైఫ్లో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ మూలాన, అంటే మీ పర్సనల్ లైఫ్లో అది మ్యారీడ్ లైఫ్ కావచ్చు, ఆర్ ఎనీ సంతానం విషయంలో జరిగేటువంటివి కావచ్చు, బిజినెస్ పార్ట్నర్షిప్లో వచ్చేటువంటి ఆరోగ్య ఇది కావచ్చు, దాని మూలాన మెంటల్ స్ట్రెస్ అనేటువంటిది ఎక్కువ పెరుగుతుంది. అది రాకుండా చూసుకోండి. ఎందుకంటే మనం ఆల్రెడీ కన్యారాశి కోసం చెప్పుకున్నప్పుడు మాట్లాడుకున్న విషయాలు పర్సనల్ లైఫ్లో, మ్యారీడ్ లైఫ్లో వచ్చేటువంటి ఇబ్బందులు ఇలా ఉంటాయని చెప్పుకున్నాం. సో అలాంటివి రాకుండా, దాని మూలాన వచ్చేటువంటి మానసిక చింతన అవి రాకుండా ప్రతి నిత్యము కూడా వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేసిన, లేదా వీలైనప్పుడల్లా సుందరకాండ పారాయణ చేయించిన ఇంట్లో దిగ్విజయమైనటువంటి పరిస్థితులు కనబడతాయి. అన్ని విషయాల్లోనూ కూడా, ఆరోగ్యం విషయంలో, ఆర్థిక విషయాల్లో, పర్సనల్ లైఫ్లో కానీ సుందరకాండ పారాయణ అనేటువంటిది అద్భుతంగా పనిచేస్తుంది. లేదా ప్రతిరోజు హనుమాన్ చాలీసా అనేటువంటిది చదవండి. శని యొక్క ప్రభావం తగ్గుతుంది, అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. చాలా మందికి ఏంటంటే గోచార రీత్యా ఈ విధంగా ఉంటుంది అనేటువంటిది వేదిక్ ఆస్ట్రాలజీ చెప్తుంది. మనకు మామూలుగానే వాతావరణ రీత్యా పరిస్థితులు చూసుకుంటేనే కొన్ని విషయాలు తెలుస్తాయి మనకి. బయట నుంచి వచ్చేటువంటి ఫారెన్ పార్టికల్స్ వస్తే మినిమం మనకి దగ్గు, జలుబు, వాతావరణ పరిస్థితుల రీత్యా కొంతమందికి ఏంటంటే అంటే కామన్గా ఫీవర్ వస్తుంది, కోల్డ్ వస్తుంది, కాఫ్ కూడా వస్తుంది, కామన్ అది. అయితే
పర్సనల్ చాట్ని బట్టి మాత్రం డెఫినెట్గా కొంతమందికి ఈ విధంగా ఉంది అంటే కొంతమందికి మానసిక సమస్యలు ఉండొచ్చు, మీరు చెప్పిన రకరకాల సమస్యలు ఉండొచ్చు. వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? సో ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటి అంశాలన్నీ కూడా గోచారానికి సంబంధించినవండి మీరు చెప్పినట్టుగా. కానీ పర్సనల్ చాట్లో మనం ఆ యొక్క గ్రహాల యొక్క కాంబినేషన్స్ చూసినప్పుడు, దశ అంతర్దశలు గమనించినప్పుడు ఎలాంటి నా దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ కూడా మీరు ఈ ఆరోగ్య సమస్య విషయంలో ఈ సమయంలో ఇబ్బంది పడ్డారు, ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి, ఈ ఆరోగ్య సమస్య మీకు వచ్చే అవకాశం ఉంది, అది ఈ సమయంలో మళ్ళీ తగ్గుతుంది, ఈ దేవతారాధన చేస్తే మీకు సరైన ట్రీట్మెంట్ దొరుకుతుంది అనేటువంటివన్నీ కూడా చెప్తాను. ఎందుకు అని అంటే అండి, ఏ విషయంలోనైనా మనిషి ఎదగగలడు, ఆరోగ్యం దెబ్బతింటే మాత్రం ఏమీ చేయలేడు. కాబట్టి ఆరోగ్యం విషయంలోనే కాదు, ఏ విషయంలో అయినా కూలంకషంగా మీ పర్సనల్ చార్ట్ చూడాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ, టైమ్ ఆఫ్ బర్త్ కానీ, ప్లేస్ ఆఫ్ బర్త్ కానీ, ఈ 3 ఉంటే చాలు. మీ భవిష్యత్తులో ఏదైతే మీకు అడిగేటువంటి ప్రశ్నకి సమాధానము, మీ కోరికకి అక్కడ కారణము అన్నీ కూడా కనబడతాయి. ఒకవేళ ఏదైనా సమస్య ఉంటే దానికి బలమైనటువంటి కర్మ కారణం అవుతే దానికి ఎలాంటి మంత్ర ఆరాధన చేయాలి, ఎలాంటి దేవతకి పూజించాలి, ఎలాంటి యాగము చేయాలి, ఎలాంటి హోమము చేయాలి, ఏ దేవత మీకు తొందరగా సిద్ధించేటువంటి దేవత అన్నీ కూడా వివరంగా చెప్పించి భగవత్ అనుగ్రహం కలిగేలాగా ఆ శాంతి పరిహారములు మీతో ఆచరింపచేసి మీకు మంచి రిజల్ట్స్ వచ్చేలా చేస్తాను. డెఫినెట్గా అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మగారు. నమస్తే అండి. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక జనరల్గానే ఈ ఇయర్ ఎంటర్ అయిన తర్వాత చాలా మార్పులు చేర్పులు చూస్తూ ఉన్నాం మనం. గోచార రీత్యా మీకు ఏ విధంగా ఉందో వీడియో త్రూ మీకు డెఫినెట్గా తెలుసుకుంటారు. బట్ పర్సనల్ చాట్ ప్రకారం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అనుకునేటువంటి ఆలోచన మీకు ఉంటే వెంటనే స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది ఉమాగారిది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.